ఇంతకుముందంతా కూడా జస్ట్ ఒక టోర్నమెంట్లా కండక్ట్ చేసేవాళ్ళు. గతంలో కూడా ఏపీఎల్ స్టార్ట్ కాకముందు, మెన్స్ లీగ్ స్టార్ట్ కాకముందు జస్ట్ అట్లా లీగ్ లాగా చేయటం, T20 ఫార్మాట్ పిల్లలకు అలవాటు చేయటం జరిగింది. కానీ మా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు కేశినేని శివనాథ్ గారు, అలానే సెక్రటరీ సానా సతీష్ బాబు గారు అండ్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు సుజయ్ రంగారావు గారు తప్పకుండా ఉమెన్స్కి కూడా ఒక గొప్ప ప్లాట్ఫామ్ని అందించాలి అనే నిర్ణయం తీసుకుని ఫ్రాంచైజీ మోడల్కి కాల్ ఫర్ చేయటం మీ అందరికీ తెలిసిన విషయమే. 4 టీంలు ఇంట్రెస్ట్ చూపించారు. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే అద్భుతంగా భారీ మొత్తంతో టీంని సొంతం చేసుకోవటం కూడా జరిగింది. గతంలో అందరితో కూడా మేము మాట్లాడాము, మీ అందరితో కూడా. సో ఆ 4 టీంలు అత్యద్భుతంగా ఈరోజు ఆప్షన్కి ప్రిపేర్ అయ్యి రావటం, మెన్స్కి ఏమాత్రం తీసిపోకుండా అందరూ కూడా స్ట్రాటజీస్తో వచ్చి ఆ టీమ్ ఆప్షన్లో పాల్గొనటం, అద్భుతంగా వాళ్ళ ఎనర్జీని చూపించడం, వాళ్ళకి కావాల్సిన ప్లేయర్స్ని రైట్ టైంలో పిక్ చేసుకోవటం, ఇవన్నీ కూడా జరిగాయి. అండ్ దిస్ ఈజ్ అ గ్రేట్ సక్సెస్ ఫర్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్. ఎందుకంటే ఉమెన్స్ క్రికెట్ని ఒక స్థాయికి తీసుకువెళ్ళాలని కోరుకున్నాం. అంతేకాకుండా అడగగానే కాదనకుండా మనందరి ఆడపిల్ల, తెలుగు రాష్ట్రాల్లో అందరికీ సుపరిచితం మిథాలీ రాజ్ గారు ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక మాట అడిగిన వెంటనే ఇమీడియట్గా నేను ఉమెన్స్ క్రికెట్ కోసం నిలబడతాను, మీకు ఏది కావాలన్నా ఉమెన్స్ క్రికెట్ కోసం నేను ముందుంటానని ఆవిడ సమ్మతం తెలపటం, మాకు బ్రాండ్ అంబాసిడర్గా రావటం, ఆవిడకి మీ అందరి తరఫున ఈ సభాముఖంగా మీ అందరికీ ఆవిడకి ముఖ్యంగా థ్యాంక్ యూ, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. శ్రీచరణి ఎలా అయితే అద్భుతంగా ఇండియాకి పర్ఫామ్ చేస్తుందో, అంటే ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఒక చిన్న ప్రాంతం, కడపలో ఒక చిన్న మారుమూల ప్రాంతం నుంచి ఇలాంటి ఒక సూపర్ స్టార్ ఆణిముత్యం పుట్టింది అంటే అది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చలవ. ఎందుకంటే గతంలో ఏదైతే లీగ్ కండక్ట్ చేసామో అక్కడే తను చాలా షైన్ అవటం చూసాం. అండ్ కోచెస్ మద్దతు కానీ, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యుల మద్దతు కానీ ఇవన్నీ అందుకుని ఇవాళ మనందరం కూడా భారతదేశం గర్వించదగ్గే ప్లేయర్గా మనం శ్రీచరణిని ఎలా అయితే చూస్తున్నామో, రాబోతున్నటువంటి కాలంలో ఈ WAPL ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఎలా అయితే రాబోతోందో ఈ నెల టెంటేటివ్గా ఇంకా డేట్స్ మేము కన్ఫర్మ్ చేస్తాం. సెప్టెంబర్ 18 నుంచి టోర్నమెంట్ మొదలు పెట్టాలనుకుంటున్నాం. మరొక ఆణిముత్యాన్ని ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, చాలామంది అయితే భవిష్యత్తులో వస్తారు. అండ్ తప్పకుండా సూపర్ స్టార్స్ లైక్ శ్రీచరణి వస్తారని చెప్పి మేము తప్పకుండా ఆశిస్తున్నాం, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ టోర్నమెంట్ కూడా అంతే అద్భుతంగా జరగాలని చెప్పి కోరుకుంటున్నాం. అన్ని మ్యాచ్లు కూడా మంగళగిరిలో జరగబోతున్నాయి. మంగళగిరిలో డే అండ్ నైట్ మ్యాచెస్ జరగబోతున్నాయి. మనం మెన్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్కి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో మీరు అందరూ కూడా చూసుంటారు. దగ్గర ఫైనల్స్ రోజున 30,000 మందికి పైగా రావడం జరిగింది. అలానే స్కెడ్యూల్ విడుదల చేసిన తర్వాత తప్పకుండా అందరూ మ్యాచెస్ చూడటానికి వస్తారని చెప్పి ఆశిస్తున్నాం. అండ్ బ్రాండ్ అంబాసిడర్ మిథాలీ రాజ్ గారు ఉండటంతో ఆవిడిచ్చే సూచనలతో మేము ఈ టోర్నమెంట్ని చాలా చక్కగా ముందుకు తీసుకువెళ్ళబోతున్నాం. ఇంకా మహిళల్ని పూర్తి స్థాయిలో ఈ టోర్నమెంట్లో ఇన్వాల్వ్ చేయదలుచుకున్నాం. మేము ఎవరైతే కాస్త స్పోర్ట్స్లో నోన్డ్ పీపుల్ ఉన్నారో, లైక్ PV సింధు గారు కావచ్చు, ఇలాంటి ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకుని ఈ టోర్నమెంట్ని అందరికీ రీచ్ అయ్యే లెవెల్లో మేము తీసుకువెళ్ళాలన్న ప్రయత్నం చేస్తున్నాం. అండ్ ముందున్నది మేమైతే మా వెనకాలండి నడిపిస్తుంది మా ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు. వాళ్ళకి మేము చాలా రుణపడి ఉంటాం. తప్పకుండా వాళ్ళు వెనకాల పెట్టే కృషి వల్లే మేమంతా కూడా ఒక రైల్ ఇంజిన్ లెవెల్లో ముందుకు పరిగెడుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. శ్రీచరణిని రాయలసీమ వాళ్ళు తీసుకున్నారు. రాయలసీమ జెన్ స్టార్స్ RXS అనే టీం తీసుకున్నారు. సో వాళ్ళని కూడా మేము అడగటం జరిగింది, శ్రీచరణి అవైలబుల్గా లేరు కదా, మరి ఏంటి మీ ప్లాన్ అంటే, మాకు బ్రాండ్ అంబాసిడర్ లాగా మా టీంకి మేము భవిష్యత్తులో ఆవిడ సర్వీసెస్ అన్నీ కూడా మేము యూజ్ చేసుకుంటామని చెప్పి జరిగింది. సో రాయలసీమ నుంచి వచ్చారు కాబట్టి రాయలసీమ వాళ్ళు సొంతం చేసుకున్నారు అనుకుంటున్నాను. బైరెడ్డి అనుష అని ఉన్నారు, తను కూడా ఇండియాకి ఆడటం జరిగింది. షబ్నమ్ ఇస్మాయిల్, తను కూడా ఇండియా ఏకి వీటికి రిప్రజెంట్ చేయడం జరిగింది. వైజాగ్ నుంచి వస్తుంది ఆ అమ్మాయి. సో లాట్ ఆఫ్ స్టార్స్ ఆర్ ఇన్ ద మేకింగ్. తప్పకుండా ఈ పేర్లు ఏదైతే విన్నారో వీళ్ళకి డబుల్ రేంజ్లో ఇంకా ప్లేయర్స్ ఈ WAPL అయిపోయిన తర్వాత మీ అందరితో కూడా వాళ్ళ పేర్లు డిస్కస్ చేయడం జరుగుతుంది.